మైదా పిండి వాడకుండా ఎగ్స్ అవెన్ లేకుండా సూజీ రవ్వతో పిల్లల కోసం హెల్దీగా కప్ కేక్స్ అయితే చేస్తున్నానండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. మరి ఎలా చేసుకోవాలనేసి కప్ కేక్స్ని వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా 1 కప్పు సూజీ రవ్వ అయితే తీసుకుందాం. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అదైతే తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకొని 1/2 కప్పు పంచదార వేసాను. పంచదార ప్లేస్లో కావాలంటే బెల్లమైనా వాడచ్చు. మిక్సీ పట్టేసుకోవాలి, బాగా మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు రవ్వకి 1 కప్పు పెరుగు అయితే వేసుకుందామండి. మరీ పుల్లటిదేం కాదు, మామూలుది. ఇప్పుడు ఈ పెరుగు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ వాడట్లేదు కాబట్టి పెరుగు వాడుతున్నాం. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు అంతా నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నానండి, నూనె వేస్తున్నాను, వంట నూనెని. అంటే ఎలాంటి ఫ్లేవర్ లేనివి అయితే వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సోడా, అలాగే 1/2 టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా ఈ కొలతలతో తీసుకున్నారంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. గట్టిగా కానీ లూజ్ కానీ అవ్వకుండా కరెక్ట్ వస్తుంది. కరెక్ట్ ఒకే కప్పుతో మెజర్మెంట్స్ అయితే తీసుకోండి. చూడండి, ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి సూజీ రవ్వ కానీ పంచదార పౌడర్ కానీ ఈ పెరుగులోకి బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఎసెన్స్ వేస్తున్నానండి. ఇది లేకపోతే మీ దగ్గర ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉంది కాబట్టి దాన్ని ఒక 1/2 టీ స్పూన్ అంత అయితే వేసాను. అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉందండి. ఇదే విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ లూజ్గా కూడా ఉండొద్దు. ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. ఎగ్స్ నీచు వాసన అనేది లేకుండా. ఇప్పుడు కప్స్ అయితే తీసుకొని ఆ కప్స్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కప్స్కి బాగా అప్లై చేసుకోవాలి. మీ దగ్గర కప్ కేక్స్వి మౌల్డ్స్ ఉంటే కనుక అందులో అయినా చేసుకోవచ్చండి. సిలికాన్ కప్స్ వస్తాయి, లేదంటే కవర్వి కూడా వస్తాయి కదా, పేపర్వి, అలాంటివైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ చిన్న స్టీల్ బౌల్స్ అయితే తీసుకున్నాను కప్స్. ఇందులో ఈ విధంగా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసేసి కోట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి కప్ కేక్స్ అనేవి మాడిపోకుండా, అంటుకోకుండా చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. అన్నీ ఈ విధంగా డస్టింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఈ బ్యాటర్ అయితే వేసేసుకుందాం. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు కప్పులోకి అయితే వేసేస్తున్నానండి. మరీ ఫుల్గా వేయకుండా హాఫ్ క్వాంటిటీ అయితే వేసేసుకోవాలి. మనకి కప్ కేక్స్ అనేవి బేక్ అయిన తర్వాత ఫుల్గా వస్తాయి కాబట్టి హాఫ్ క్వాంటిటీ వేసాను. ఫుల్గా వేసామంటే మళ్ళీ పైన హైట్గా వస్తాయి అన్నట్టు. నేను ఇక్కడ మీడియంగా రావడానికి ఈ విధంగా హాఫ్ క్వాంటిటీ వేసానండి. వీటిని అయితే ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఏమైనా హెయిర్ బబుల్స్ ఉంటే కూడా మనకి ఫిల్ అయిపోతాయి అన్నట్టు. ప్రీహీట్కి అయితే ఒక 10 మినిట్స్ పెట్టాను ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులోకి అయితే సెట్ చేస్తున్నానండి. ఒక లోతుండేది కానీ ఎడాల్పు గుండి కానీ ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. లేదంటే కుక్కర్ ఉంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. బాగా వెడాల్పు కుక్కర్ ఉంటే కనుక అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకొని మనము మూత క్లోజ్ చేసుకొని ఒక 20-25 నిమిషాలు బేక్ చేస్తే కరెక్ట్గా మనకు బేక్ అయిపోతాయి. మరి ఎక్కువ టైం కూడా తీసుకోవు ఈ కప్ కేక్స్. చూడండి, ఒక 20 మినిట్స్కే నాకైతే బేక్ అయిపోయినాయి. నేను మీడియం ఫ్లేమ్లో ముందుగా ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేశాను. అలాగే తర్వాత ఒక 20 నిమిషాలు ఈ కప్స్ పెట్టి అయితే బేక్ చేశాను. కరెక్ట్గా వచ్చేసి నాకైతే ఒక 20 మినిట్స్కే. టూత్ పిక్తో గుచ్చి చూస్తే కూడా అంటుకోలేదు. చల్లారిన తర్వాత అయితే తీసి చూపిస్తున్నా మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, అడుగు కూడా అంటుకోకుండా బాగా స్పాంజీగా సాఫ్ట్గా భలే వచ్చాయి కేక్స్ అయితే. పిల్లలు ఎప్పుడు కేక్స్ అని అడుగుతూ ఉంటారు కదా, బయట తెచ్చి పెట్టకుండా హెల్తీగా ఈ విధంగా ఇంట్లోనే మన చేతులతో చేసి పెట్టామంటే చాలా బాగుంటుందండి. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు కనుక ఈ కప్ కేక్స్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళకుండా నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో